పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విజయవాడలో డయేరియా ఇంకా అదుపులోకి రాలేదు. అధికారిక లెక్కల ప్రకారం బాధితుల సంఖ్య 122కు చేరింది. ఇందులో 61 మంది డిశ్చార్జ్ అయ్యారు, మరో 61 మంది చికిత్స పొందుతున్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో మెడికల్ క్యాంప్ ఇంకా కొనసాగిస్తున్నారు. నిన్న వైద్య శిబిరంలో కాలం చెల్లిన మందులు ఇచ్చారు. దీనిపై ప్రశ్నించిన సిబ్బంది నుంచి మాత్రం సమాధానం రాలేదు. ఎక్స్పైరీ అయిన మందులు ఇవ్వడంపై రోగులు, వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి, మెడికల్ క్యాంప్లో కాలం చెల్లిన మందులు ఇవ్వటానికి ఏ రకంగా చూస్తున్నారు? రోగులు నిన్న ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా చూసాం. అధికారులు ఎవరన్నా పట్టించుకుంటున్నారా? ఇది పై అధికారుల దృష్టికి వెళ్ళిందా, ప్రభుత్వ దృష్టికి వెళ్ళిందా? ఏంటి ప్రస్తుతం పరిస్థితి? వందల సంఖ్యలో హాస్పిటల్కి చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అరే, విజయవాడ ప్రజల్ని డయేరియా కొంత ఆందోళనకు గురి చేస్తుందని చెప్పాలి. గత 4 రోజులు బట్టి కొంత వాటర్లో ప్రాబ్లం ఉంది, దీన్ని ఖచ్చితంగా సాల్వ్ చేయండి అంటే అక్కడ ప్రజలు అధికారులకి చెప్పినా కానీ అక్కడ అధికారులు స్పందించలేదు. దీంతో డయేరియా ఒక్కసారిగా విజృంభించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం నిన్న రాత్రి వరకు 122 కేసులు ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు చెప్పారు. కానీ ఇప్పుడు దాదాపు మళ్ళీ ఈ 12 గంటల్లోనే ఇంకొక 20 కేసులు అదనంగా పెరిగిన పరిస్థితి. ఇది ప్రభుత్వానికి సంబంధించి అక్కడ ఎక్కడైతే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తారో ఈ మెడికల్ క్యాంపులో వచ్చిన లెక్క. కానీ బయట హాస్పిటల్లో దీని తీవ్రత మరింత ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ ఉండే ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులు ఆశ్రయిస్తున్న పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఎక్కడైతే ఇక్కడ అధికారులు కానీ ప్రభుత్వం కానీ కొంత నిర్లక్ష్య ధోరణి వహించారనే చెప్పాలి. డయేరియాకి సంబంధించి ముందే చర్యలు తీసుకుని ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదనేది అక్కడ ప్రజలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క హడావిడిగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు కొంతమందిని హాస్పిటల్కి అక్కడ క్రిటికల్గా ఉన్న వాళ్ళని హాస్పిటల్కి పంపడానికి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి కొంత ఉపయోగపడిందని చెప్పాలి. కానీ అదే సమయంలో అదే మెడికల్ క్యాంపులో కాలం చెల్లిన మందులు నిన్న కనపడడంతో కొంత కలకలం రేగిందని చెప్పాలి. ఎక్స్పైర్ అయిపోయిన మందులను ఏ విధంగా తీసుకొచ్చారు అనే దానికి మాత్రం అధికారులు సమాధానం చెప్పిన పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఇక మెడికల్ క్యాంప్ పెట్టిన సందర్భంలో వివిధ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా డంప్ అంతా తీసుకొచ్చాం, డంప్లో ఈ మెడిసిన్స్ కూడా కలిసిపోయాయంటూ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు కాలం చెల్లిన మందులు ఆగస్టు నెలతోటి ఎండింగ్ అయిపోయిన మందులు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారనేది ఒక ప్రశ్న అయితే ఉదయిస్తుంది. అంత దాదాపు ఆగస్టు నెల ముగిసి 11 రోజులు సమయం అయినా ఈ మందులు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారనే దానికి మాత్రం అక్కడ సమాధానం లేదు. బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామంటూ చెప్పారు. నిన్న ఎప్పుడైతే దాదాపు 2 రోజుల పాటు అక్కడ ప్రజలు ఇబ్బంది పడడంతో ఇప్పుడు అధికారులు మళ్ళీ స్పందించారు, మంత్రులు ఇప్పుడు స్పందించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విజయవాడ లాంటి సిటీలో, అమరావతికి అతి దగ్గర ఉన్న విజయవాడ సిటీలో ఎంతమంది దాదాపు 100 మంది పైనే అక్కడ డయేరియాలు ఇబ్బంది పడుతుంటే ఈ రోజు ఆయన వచ్చిన పరిస్థితి కనిపించింది. అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రజల్లో మాత్రం ఒక భయాందోళన తగ్గించలేకపోతున్నారని చెప్పాలి. ఎందుకంటే రోజు రోజుకు కేసుల సంఖ్య అయితే పెరుగుతుంది. మొదటి రోజు వచ్చిన కేసులకి మళ్ళీ నిన్న కొంత తగ్గుముఖం పట్టినప్పుడు నిన్న మళ్ళీ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మళ్ళీ నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ 20 కేసులు పెరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి తక్షణం అక్కడ చర్యలు తీసుకోవాలి, అక్కడ ఆదుకోవాలంటూ ప్రజలు కోరుతున్నారు. గత సంవత్సరం ఇదే నెలలో బుడమేరు వరద దాదాపు ఆ ప్రాంతాన్ని అంతా అత్తలాకుతలం చేసింది. ఇప్పుడు మళ్ళీ డయేరియా రూపంలో కొంత ఇబ్బందులు పడుతున్నాం వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ డయేరియా మాకు వచ్చింది. గతంలో బుడమేరుకు సంబంధించి ఏదైతే వాటర్ దాదాపు 10 రోజులు 15 రోజులు వాటర్లో ఉండిపోయి ఆ పైప్ లైన్ అన్నింటినీ మార్చాలంటూ వాళ్ళు చెప్తున్నారు. వాటర్ ఏవైతే ఉందో అది దుర్వాసన వస్తున్నది అని మేము చెబుతున్న అధికారులు పట్టించుకోవట్లేదంటే ఆమె ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అధికారులు ప్రజల నుంచి సమస్యలను వినడానికి కూడా అక్కడ సుముఖత వ్యక్తం చేయట్లేదు, జారుకుంటున్న పరిస్థితి చూసాం. కమిషనర్ ఆధ్వర్యంలోనే కమిషనర్ నేరుగానే మహిళలంతా కూడా కమిషనర్కి చెప్పారు. ఇక్కడ స్థానిక అధికారులకు మేము చెప్తున్నాం, వాటర్ పట్టి చూపిస్తుంటే అవి పారబోసి ఏమీ లేదంటూ అధికారులు చెప్తున్నారంటూ కమిషనర్ చెప్తే మళ్ళీ ఎవరైతే అధికారులు వాటర్ పారబోసారో వాళ్ళకే ఈ సమస్యని కమిషనర్ చెప్పడం, దీంతో అధికారులు కూడా జారుకోవడం మనం చాలా స్పష్టంగా చూసాము. పూర్తిగా ప్రభుత్వం డయేరియాని కంట్రోల్ చేయడంలో విఫలమైంది. ఇక్కడ అధికార యంత్రాంగం విఫలమైంది అనేది అయితే ప్రజలు భావిస్తున్నారు. తక్షణం చర్యలు తీసుకొని ఆదుకోవాలంటూ వాళ్ళంతా కోరుతున్న పరిస్థితి విజయవాడలో కనిపిస్తుందని చెప్పాలి. హరి. రైట్ సురేంద్ర.